హలో అండి. హాయ్ అందరికీ. సో, రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 ఎక్స్‌పైరీ ఉంది. సో, నిఫ్టీ 24,000 లెవెల్ దగ్గరలో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో, రేపు భారీ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఎక్స్‌పైరీస్ ఉన్నాయి. అండ్ అదే విధంగా నిఫ్టీ 24,000 లెవెల్ పైన సస్టైన్ అవుతే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ పైన సస్టైన్ అయితే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, అవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్‌డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ అదే విధంగా బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం కూడా అనాలిసిస్ చేసుకుందాం. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. ఓకే. ఫస్ట్ అయితే నిఫ్టీ ఇక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసినట్టయితే మార్నింగ్ నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను మీకు. ఓకే. సో, ఏదైతే ఆల్గో లెవెల్స్ షేర్ చేశానో ఆ లెవెల్ దగ్గరకొచ్చి ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మార్నింగ్ అప్డేట్ చేశాను. ఈ పర్టిక్యులర్ లెవెల్ 9:15 క్యాండిల్ ఒక లోస్ దగ్గర మార్కెట్ బౌన్స్ చేసింది. అండ్ ఈ లెవెల్స్ పైన ఏదైతే బాక్స్ ఉందో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే కనుక అప్ సైడ్‌కి పాసిబిలిటీస్ ఉంటదని చెప్పి కూడా క్లియర్‌లీ మెన్షన్ చేశాను. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్ కింద ఉంటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి అండ్ షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్‌లో. సో, మీ అందరికీ కూడా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైతే హెల్ప్ అయిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 23,950 లెవెల్ పైన మార్కెట్ ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ నుంచి 24,000 టార్గెట్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్‌లో మెన్షన్ చేశాను. అండ్ అక్కడి వరకు మార్కెట్ అయితే వెళ్ళింది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్‌గా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే యాజ్ ఆఫ్ నౌ నాకైతే వ్యూ పాజిటివ్ కనిపిస్తుంది నిఫ్టీది. ఎందుకంటే రీజన్ చూపిస్తాను. సో, మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనం హైయర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఇక్కడ మాట్లాడుకుందాం సింపుల్‌గా. ఇక్కడ చూడండి ప్రైస్ వచ్చేసి డౌన్ సైడ్‌లో ఈ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ స్ట్రాంగ్‌లీ బుల్లిష్ క్యాండిల్, గ్యాప్ ఉండే మధ్యలో ఈ గ్యాప్ మొత్తం గూడా ఫిల్ అవ్వలేదు. సో, ఇక్కడ మొత్తం 15థ్ జూన్ నుంచి యాస్ ఆఫ్ నౌ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే వచ్చిందో మనకి, సో, ఇవాళ కాకుండా ఫ్రైడే రోజు మార్కెట్‌లో ఇక్కడ ఈ క్యాండిల్‌లో బ్రేక్ డౌన్ అయింది. 23,600 లెవెల్ దగ్గరికి టెస్ట్ చేసింది. ఆ టెస్ట్ చేసిన పాయింట్‌లో కూడా నేను అక్కడి నుంచి మార్కెట్‌లో అప్‌సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్‌లో బౌన్స్ వచ్చింది. అండ్ బౌన్స్ వచ్చింది. ఇక్కడ ఏదైతే గ్యాప్‌లో ఆర్డర్స్ ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో అవి టెక్నికల్లీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం మార్కెట్ అన్ని ఫిల్ చేసింది. దాని తర్వాత ప్రైస్ ఎప్పుడైతే 23,800 లెవెల్ పైకి మార్కెట్ వచ్చేసిందో, అగైన్ ఈ రేంజ్ లోపటికి మార్కెట్ వచ్చేసిందో అండ్ అగైన్ మార్కెట్ అక్కడి నుంచి పాజిటివ్‌కి టర్న్ అయింది. అండ్ ఇవాళ మనం చూసాం మార్కెట్ ఓపెన్ అవ్వడం మాత్రం పాజిటివ్‌గా ఓపెన్ అయింది. బట్ ఓపెన్ అయ్యింది ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర. నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశాను 23,950 ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి. సో, ఎగ్జాక్ట్‌లీ ప్రైస్ అనేది ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది దగ్గరలో. అండ్ అక్కడి నుంచి మార్కెట్‌లో ఇక్కడ చిన్న టైమ్ ఫ్రేమ్. ఇక్కడ మీరు చూసినట్టయితే దగ్గరలో ఓపెన్ అయింది అదే పర్టిక్యులర్ పాయింట్‌లో. అండ్ అక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో ఈ 2 క్యాండిల్స్ మీరు చూసారనుకోండి. సో, మార్కెట్ ఈ క్యాండిల్‌ని ఈ నెక్స్ట్ క్యాండిల్ కంప్లీట్‌లీ ఆక్యుపై చేసి అండ్ ఏదైతే నేను బాక్స్ డ్రా చేసి చెప్పానో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉండి అండ్ కంప్లీట్‌లీ మార్కెట్ అప్ సైడ్ ఎళ్లి క్లోజ్ చేసింది. సో, రేపు మార్కెట్ కనుక ఫ్లాట్‌గా 24,000 లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి, అప్ సైడ్‌కి కనుక మూవ్ అవుతుంటే ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి వరకు మళ్ళీ కంటిన్యూషన్ అవ్వచ్చు 24,100-24,200 వైపు ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి రేపటి ఎక్స్‌పైరీకి. సో, సింపుల్ రేపు మార్కెట్‌లో బేరిష్ అవ్వాలి అంటే బేరిష్ మార్కెట్ ఈ జోన్ ఏదైతే ఇవాళ మార్కెట్‌లో డ్రా చేశానో 23,950 లెవెల్స్ కిందికి వెళ్తేనే నిఫ్టీని మనం బేరిష్‌గా చూడొచ్చు. యాస్ ఆఫ్ నౌ మార్కెట్ 23,900 అండ్ 950 లెవెల్స్ మంచి సపోర్ట్‌లకి యాక్ట్ చేస్తున్నాయి నిఫ్టీలో. సో, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 24,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేసిందనుకోండి, ప్రైస్ ఇంకా ఫర్దర్ కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేటివే ఉన్నాయి. ఓకే. అండ్ ఇక్కడ ఏదైతే డైలీ టైమ్ ఫ్రేమ్ ఉందో అదే పెట్టి చూపిస్తాను. సో, ఇక్కడ మీరు డైలీ టైమ్ ఫ్రేమ్ చూసారనుకోండి, ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి ఈ క్యాండిల్ ఒక హైస్ మనకి రెసిస్టెన్స్ ఉంది. అది వచ్చేసి మనకి 24,150-24,200 వైపు మార్కెట్ ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో కూడా రెసిస్టెన్సెస్ ఉన్నాయి. బట్ ఈ లెవెల్ సస్టైన్ అవ్వాలంటే ఇవాళ డే హైస్ పైన ప్రైస్ కనుక సస్టైన్ అయిందనుకోండి నిఫ్టీ, సో, అప్ సైడ్‌కి కంటిన్యూషన్ అవుతది. సింపుల్ ప్లాన్. అండ్ డౌన్ సైడ్‌కి మార్కెట్ రావాలంటే 23,950 కిందికి వస్తే అప్పుడు మార్కెట్‌లో ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటది. అది కూడా వెంటనే రాదు. మార్కెట్ ఒకవేళ వచ్చినా సరే 23,900 హోల్డ్ చేయడానికి ట్రై చేస్తది. అది బ్రేక్ డౌన్ అవుతేనే మార్కెట్‌లో సెల్లింగ్ సెంటిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, యాస్ ఆఫ్ నౌ వ్యూ పాజిటివ్‌గా ఉంది అండ్ పాజిటివ్ వైపు చూస్తున్నాను. మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే మార్కెట్ టువర్డ్స్ 24,200 వైపు మార్కెట్ నిఫ్టీ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి
సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో, సేమ్ ఉంటది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకొద్దాం. ఇక్కడ మన సెన్సెక్స్ చార్ట్ చూసినా సరే సిమిలర్‌గా ఉంది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి యాస్ ఆఫ్ నౌ మీరు హై చూసారనుకోండి 76,900 దగ్గర దగ్గర 77,000కి దగ్గర దగ్గరలో మనకు హై ఉంది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ లో చూసినట్టయితే 76,500 ఇంపార్టెంట్ లెవెల్ 76,500 ఇంపార్టెంట్ లెవెల్ సెన్సెక్స్‌లో. ప్రీవియస్‌లీ చాలా సార్లు ఈ లెవెల్స్‌ని మార్కెట్ హోల్డ్ చేసింది. ఇక్కడ కూడా చూడండి. సో, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ అంటే ఫ్రైడే రోజు ఏదైతే ట్రేడింగ్ సెషన్ ఉండేనో, ఆ ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్ గ్యాప్ డౌన్ వచ్చి గ్యాప్‌ని రీఫిల్ చేసింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ అగైన్ ఏదైతే మార్కెట్‌లో రేంజ్ ఉండేనో ఆ లోపటికి ప్రైస్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది పాజిటివ్‌గా టర్న్ అయింది. ఎందుకంటే మేజర్ సపోర్ట్ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో బౌన్స్ కనిపిస్తుంది. ఇవాళ ప్రైస్ యొక్క క్లోజింగ్. ఓకే. అండ్ రేపు మార్కెట్ 76,900 పైన స్టేబుల్‌గా ఉందనుకోండి, మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. 76,900 అండ్ 77,000 లెవెల్ కనుక బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ టువర్డ్స్ 77,200-300 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్‌లో ఫర్దర్‌గా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన గనుక మార్కెట్ ఉంటే. ఓకే. అండ్ బేరిష్ అవ్వాలంటే సెన్సెక్స్‌లో సింపుల్ సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ మనకి 76,500 కిందికి ప్రైస్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే. యాజ్ ఆఫ్ నౌ అయితే వ్యూ పాజిటివ్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న టైమ్ ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో, చిన్న టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసామనుకోండి ఎగ్జాక్ట్‌లీ మనకి ఏదైతే నిఫ్టీ ఎలాగైతే మనకి ప్యాటర్న్ కనిపిస్తుందో సేమ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళటి డే లోస్ దగ్గర నుంచే మార్కెట్ అప్ సైడ్‌లో బౌన్స్ అయింది. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ పాయింట్ ఫస్ట్ 76,700 సపోర్ట్ లెవెల్, 76,500 సపోర్ట్ లెవెల్, 76,500 కిందికి వస్తేనే ఫర్దర్‌గా డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో 76,900 లెవెల్ పైన స్టేబుల్‌గా ఉంటే మార్కెట్ అప్ సైడ్‌కి కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ సిఈ సైడ్‌లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్‌లో స్లైట్‌లీ హైయర్ రైజ్ ప్యాటర్నింగ్ కనిపిస్తుంది. అండ్ ఈ హైయర్ రైజ్ ప్యాటర్న్ కనుక బ్రేక్ అవుతేనే మనం డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ వ్యూ పాజిటివ్ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో, ప్రైస్ యాక్షన్ చేంజ్ అవుతది. దాన్ని బట్టి మనం టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ఆల్గో లెవెల్స్ నేను డైలీ పంపిస్తుంటాను మీకు. రెసిస్టెన్స్ గాని, సపోర్ట్ లెవెల్స్ గాని. అండ్ అదే విధంగా ఏదైతే వ్యూ ఉంటుందో ఇంట్రాడే వ్యూ అది కూడా నేను షేర్ చేస్తున్నాను. అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకొద్దాం. సో, ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చూసుకోండి ఫస్ట్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇవాళ కంప్లీట్‌లీ సైడ్‌వేస్ ఉండే బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో చూడండి మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చినప్పుడు మార్కెట్‌లో ఒక స్పైక్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక బుల్లిష్ స్పైక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చి ఇదే లోస్ నుంచి ఇక్కడ కూడా మార్కెట్‌లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ పర్టిక్యులర్ లెవెల్‌లో మంచి సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అది వచ్చేసి 56,900 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ 56,900 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నౌ 57,000 లెవెల్ దగ్గర కూడా. ఓకే. ఎందుకంటే ప్రైస్ ఆ లెవెల్స్ పైన క్లోజ్ చేసింది కాబట్టి. సో, ప్రైస్ ఒకవేళ 57,000 లెవెల్ పైన కంటిన్యూస్‌లీ హోల్డ్ చేసిందనుకోండి, ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో అది ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ ఉంటది. అది బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ అప్ సైడ్‌కి కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. బెరిష్ కావాలంటే ఫస్ట్ మార్కెట్ ఇవాళ లో బ్రేక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఉంది. అది బ్రేక్ చేయాలి. అది వచ్చేసి 56,840 లెవెల్. ఆ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బెరిష్ సైడ్ ఆలోచించొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం డైలీ టైమ్ ఫ్రేమ్ చూసామనుకోండి, ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సింపుల్ ట్రేడ్ ప్లాన్ రేపటికైతే బ్యాంక్ నిఫ్టీలో. సో, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ సో, 57,300-400 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్‌కి 56,800 కింద ఉందనుకోండి మార్కెట్ బేరిష్‌కి ప్లాన్ చేయొచ్చు. రీజన్ సింపుల్. ఇక్కడ మనం చూసినామనుకోండి మేజర్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది. సో, ప్రైస్ ఒకవేళ ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేయకుంటే మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఈ బ్రేక్ డౌన్‌లో మనం పీ సైడ్‌లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ సపోర్ట్స్‌ని హోల్డ్ చేసి ఇవాల్టి హైస్ కనుక బ్రేక్ చేసిందనుకోండి అప్ సైడ్‌కి మనం ప్లాన్ చేయొచ్చు. సింపుల్ ట్రేడ్ ప్లాన్ రేపటికి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీకి. అండ్ నిఫ్టీ కూడా రేపు ఎక్స్‌పైరీ ఉంది. సో, చూసి ట్రేడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ స్ట్రైక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ వీక్ ఎక్స్‌పైరీ స్ట్రైక్‌లో డికే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్‌ని ఫైండ్ చేస్తాం. పుట్ సైడ్ మనం సపోర్ట్‌ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ 24,000 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి 2,00,000 మనకి ఓఏ ఉంది. 2,12,000 ఇక్కడ మనకి 2,37,000 స్లైట్‌లీ కొంచెం ఎక్కువగా మనకి పుట్ సైడ్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్‌లో మనం చూసామనుకోండి ఇక్కడ 23,900 లెవెల్ దగ్గర అండ్ దాని తర్వాత 23,800 లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్‌కి మనం చూస్తే 24,200 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ మనకి రెసిస్టెన్స్ అండ్ ఇంకా 24,100 లెవెల్ దగ్గర. సో, యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ కొంచెం ఈక్వల్‌గానే ఉంది. దగ్గరలో ఉంది. రేపు
రేపు డేటా ఎక్స్‌పైరీ మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి డేటా ఫ్లక్చుయేషన్ అవుతది. డేటా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, నేను డేటా అనేది రేపు టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే అప్డేట్ చేస్తాను. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఉంది. అండ్ ఫస్ట్ కమెంట్ బాక్స్‌లో ఉంది. అక్కడి నుంచి ఫాలో అవ్వండి. ఓకే. అండ్ ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. గ్లోబల్ మార్కెట్స్ యాస్ ఆఫ్ నౌ మనం చూసామనుకోండి, యూఎస్ మార్కెట్స్ మనకి ఎస్‌పీ 500 వచ్చేసి ఆల్మోస్ట్ 3 పాయింట్స్ ఫ్లాట్‌లో కనిపిస్తుంది. నాస్డాక్ వచ్చేసి మనకి నెగెటివ్‌లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి మనకి పాజిటివ్‌లో కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్‌లో కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఓకే. అండ్ కమోడిటీస్‌కి వచ్చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే క్రూడ్ ఆయిల్ ఇవాళ బాగా పడ్డది. అండ్ నిన్న మొన్న మనం చూసినట్టయితే 98, 99లో ఉండే ఇవాళ మీరు చూసుకోవచ్చు 90లో ఉంది. ఆల్మోస్ట్ 8% దగ్గరగా క్రూడ్ ఆయిల్‌లో కరెక్షన్ వచ్చింది. అందుకోసం మా ఈక్విటీ మార్కెట్స్ అనేది బులిష్‌కి కన్వర్ట్ అయి ఉంటాయి. యాస్ ఆఫ్ నో క్రూడ్ నెగెటివ్ ఉంటే మన మార్కెట్స్‌కి పాజిటివ్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టోకి వచ్చేసాం. అండ్ యాస్ ఆఫ్ నో క్రిప్టో పెడతాను. సో, క్రిప్టోలో మంచి మొమెంటమ్ క్యాప్చర్ చేసాం. క్రిప్టోలో మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ఏదైతే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. అండ్ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తాం కదా మనం. ఆ క్రిప్టో స్కాల్పర్ నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను. సో, సిగ్నల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ సిగ్నల్ వచ్చిందో ఇక్కడ. సో, ఇదే ట్రేడ్ మేము ప్లాన్ చేసింది. సో, ఇక్కడ పర్టిక్యులర్‌లీ సాటర్డే రోజు. అండ్ ఇక్కడ చూడండి 25th జులై రోజు మార్కెట్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఇదైతే లెవెల్ కనిపిస్తుంది కదా! ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ఇది వాలిడ్ అని చెప్పి, ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ ఫర్దర్‌గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటదని చెప్పి మెన్షన్ చేశాను టెలిగ్రామ్ ఛానెల్‌లో. అండ్ అదే ట్రేడ్ ప్లాన్ కూడా చేశాము. అండ్ క్రిప్టో ప్రీమియం ఛానెల్‌లో. యాస్ ఆఫ్ నౌ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇథేరియంలో. అండ్ ఇథేరియం ఆల్మోస్ట్ 110 పాయింట్స్ క్యాప్చర్ చేసింది సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి. ఈ మధ్యలో ఎక్కడన్నా మళ్ళీ ఇంకో సిగ్నల్ వచ్చిందా? రాలేదు. సో, అంత క్లీన్‌గా క్రిప్టో స్కాల్పర్ వర్క్ చేస్తది. యాస్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన ఉన్నంత సేపు ఏదైతే ఇథేరియం ఉందో అది పాజిటివ్ ఉంటది. బట్ ఇథేరియంలో దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఉంది. అదొచ్చేసి 1982 అండ్ ఆల్మోస్ట్ $2000 ఏదైతుందో అది రెసిస్టెన్స్ ఏరియా. బట్ యాస్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 1940 లెవెల్స్ నుంచి మార్కెట్‌లో బౌన్స్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే అప్ సైడ్‌కి ఇంకా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ అదే విధంగా బిట్‌కాయిన్ చూసుకున్నాం అనుకోండి. బిట్‌కాయిన్ వచ్చేసి 64,975 ఉంది. అంటే 65,000 లెవెల్ యాస్ ఆఫ్ నో రిజెక్ట్ చేసింది. జస్ట్ నో ఈఎంఐ కిందకొచ్చింది. సూపర్ ట్రెండ్ కిందకొచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ కూడా సేమ్ టైమ్ మార్కెట్ 25th జులై రోజు మార్కెట్ బై సిగ్నల్ వచ్చింది. అండ్ అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా మంచి మొమెంటమ్ వీకెండ్‌లో వచ్చింది. వీకెండ్‌లో ఆల్మోస్ట్ 1400 పాయింట్స్ ఇచ్చింది మనకి బిట్‌కాయిన్‌లో. ఓకే. అండ్ ఇప్పుడు బిట్‌కాయిన్ ఒకవేళ ఇక్కడ 65,600 నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసింది. ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. అండ్ మార్కెట్ వచ్చేసి 65,500 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు బిట్‌కాయిన్‌లో. అండ్ డౌన్ సైడ్ 65,000 లెవెల్ కింద కంటిన్యూయస్‌లీ మార్కెట్‌లో రిజెక్షన్ వచ్చి ఈ లెవెల్స్ నుంచి ఉంటే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఈ లెవెల్స్‌లో డౌన్ సైడ్ కనుక ఒక సెల్ సిగ్నల్ కనుక వచ్చిందనుకోండి అప్పుడు మనం ఫర్దర్‌గా డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాస్ ఆఫ్ నౌ అయితే మనకి సైడ్ వేస్ టు పాజిటివ్ అయితే ఉంది బిట్‌కాయిన్‌లో. బట్ 65,000 లెవెల్‌ని మార్కెట్ ఫేస్ చేస్తుంది. అగైన్ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో, ఏదైతే వీకెండ్ అనాలిసిస్‌లో 66,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పి. సో, ఇప్పుడు మీరు చూసుకోండి ప్రైస్ దగ్గరికి మార్కెట్ 65,800కి దగ్గరికి వచ్చి మార్కెట్‌లో అక్కడ రిజెక్షన్ వచ్చింది. అండ్ అక్కడి నుంచి మార్కెట్‌లో మళ్ళీ రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే 65,000 లెవెల్ కింద ప్రైస్ కనుక కంటిన్యూయస్‌లీ హోల్డ్ చేసిందనుకోండి బిట్‌కాయిన్ కూడా ఫర్దర్‌గా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇథేరియంలో కూడా అది బేరిష్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దగ్గరలో 2000-1980 లెవెల్ ఆర్ 1970 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇథేరియంలో కూడా. సో, బిట్‌కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఏ ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు? డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా వచ్చేసి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. దీంట్లో మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. యాస్ ఆఫ్ నౌ బిట్‌కాయిన్, ఇథేరియం అండ్ గోల్డ్ కూడా మీరు ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ బిట్‌కాయిన్, ఇథేరియం అండ్ సో మెనీ అదర్ ఆల్ట్ కాయిన్స్, మెటల్స్ అండ్ యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేయొచ్చు విత్ లెవరేజ్ అనమాట. ఓకే. కింద లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఉంది. అండ్ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే ఏదైతే లింక్ ఉందో కింద రిఫరల్ లింక్ నుంచి ఆ లింక్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ రేట్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇక్కడ సో ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ దాంతో పాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంటుంది. సో మాది క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈథర్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాను కదా అదే రోజు జూలై 25th రోజు ఇక్కడ చూడండి అప్డేట్ చేసింది కూడా నైట్ 11:32కి మనకి సిగ్నల్ ఇక్కడ మనకు వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ట్రేడ్ ఎస్ఎల్ కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను క్లియర్‌గా. సో
ఇలా మనం క్రిప్టో ప్రీమియం ఛానల్‌లో ట్రేడ్స్ అనేది ప్లాన్ అవుతాయి. అండ్ బిట్‌కాయిన్ కానీ, ఈథీరియం గానీ మీరు గూడా జాయిన్ అవ్వాలంటే నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్‌ని గూడా ఫాలో అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని ఉంటది. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో ఉంటది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవాళ ఇంట్రా డేలో నేను అన్నీ గూడా అప్డేట్స్ అనేటివి మన ఛానల్‌లో కూడా చేసింది. అండ్ క్లియర్‌లీ ఇక్కడ కూడా నేను ఏదైతే అనాలిసిస్ ఉంటదో షార్ట్ అనాలిసిస్ ఇక్కడ కూడా నేను పోస్ట్ చేసింది. ఇవాళ మీరు జూలై 27th ఇక్కడ చూడండి 10:59 టైంలో క్లియర్‌లీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చూడండి. సో ఇవన్నీ అప్డేట్స్ అన్నీ ఇంట్రాడేలో చేశాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్‌లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ ఇంపార్టెంట్. అది లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో ఉంది. అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సెర్చ్ చేసేటప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తది. దాని నుంచి జాగ్రత్త. ఓకే. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్‌తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.